కరీంనగర్ జిల్లా శంకరపట్నం తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మహాసభ ఈ నెల 16వ తేదీన కరీంనగర్లో జరగనుంది. ఈ సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. గురువారం శంకరపట్నం మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించి సభకు యూనియన్ సభ్యులు, కార్మికులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కన్నం సదానందం, గోదారి లక్ష్మణ్, మహేశ్వర్, రాజయ్య, రాము తదితరులు పాల్గొన్నారు. రోజు శంకరపట్నం మండలంలో భవన నిర్మాణ కార్మిక సంఘం కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ యూనియన్ రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళి అన్ని జిల్లాల్లోని మహాసభలు జరుపుకొని వచ్చే నెల 21, 22 తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరుపుకొని ఈ నెల 28వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమంలో సమస్యలు దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాడడానికి చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతుంది. దానికి మన తెలంగాణ రాష్ట్రం నుండి భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరుతున్నాం. అలాగే మన మండలంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనకు ఈ నెల 16న జరిగే మహాసభలో మన రాష్ట్ర కార్యదర్శి గారు ముఖ్య అతిథులుగా మరగోని ప్రవీణ్ కుమార్ గారు, అలాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు, అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి గారు మన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళు వివరించి మనకు 16వ తారీఖు నాడు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మనం అన్ని మండలాల్లోని జిల్లాలోని 16 మండలాల్లోని భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మన సమస్యలపైన మనం ఎట్లా పోరాడాలి, సంక్షేమ బోర్డులో ఏం నడుస్తుంది, సంక్షేమ బోర్డు అన్యాయాలు ఏంది, అవి ఎదుర్కొనేందుకు మనం ఖచ్చితంగా ముందుండి ఈ సమస్యలు ఎదుర్కోవాలి. ఈ సమస్యలు ఎదుర్కోవాలంటే భవన నిర్మాణ కార్మికుల చట్టం కింద ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. వేరే రాష్ట్రాలల్లో ప్రతి ఒక్క 60 సంవత్సరాలు నిండిన కార్మికునికి 5,000 పింఛన్లు ఇస్తున్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో 5,000 పింఛన్లు కాదు, 5 రూపాయలు సుధా ఇవ్వడం లేదు. కార్మికులకు అన్యాయం చేస్తారు. అలాగే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేసి వాళ్ళ పొట్టను కొడుతున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కొంచెం చూసి రేవంత్ రెడ్డి గారైనా నరేంద్ర మోడీ గారైనా ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమంలో ఖచ్చితంగా మేము అక్కడ మా భవన నిర్మాణ కార్మికుల సత్తా ఏందో చూపెడతామని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది.